తమిళనాట పెను విషాదం జరిగింది. ఒక రాజకీయ సభ మృత్యు వేదికగా మారింది. టీవీకి అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన రోడ్ షోలో మరణ మృదంగం మోగింది. లెక్కకు మిక్కిలిగా జనం తరలి వచ్చారు. దారులు మొత్తం కిక్కిరిసిపోయాయి. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసింది. ఈ విషాదంలో 38 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 7 పిల్లలు, 17 మంది వరకు మహిళలు ఉన్నారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి విజయ్ ప్రచారం ప్రారంభించారు. గత 3 వారాలుగా ప్రతి శని, ఆదివారాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం నాడు ఉదయం 10 గంటలకు నామక్కల్ రావాల్సిన విజయ్ 3 గంటలు ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం 3 గంటలకు కరూర్లోని వేలుచామిపురం వద్దకు విజయ్ వస్తారని నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఉదయం 11 గంటల నుంచే కరూరు వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. విజయ్ను చూసేందుకు యువకులతో పాటు పిల్లలు, మహిళలు భారీగా తరలివచ్చారు. ఎండ మండిపోతున్నా లెక్క చేయకుండా గంటల కొద్దీ వేచి చూశారు. చివరికి 4 గంటలు ఆలస్యంగా రాత్రి 7 గంటల తర్వాత విజయ్ అక్కడికి చేరుకున్నారు. తన సభల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బస్సుపైకి ఎక్కి విజయ్ ప్రసంగం ప్రారంభించగానే అభిమానులు ఉర్రూతలూగిపోయారు. ఆయన ప్రసంగం ముగియడానికి కొద్దిసేపటి ముందే తొక్కిసలాట మొదలైంది. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అప్పటికే నీరసించిన జనంలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. ఇది గమనించిన విజయ్ టీం అప్రమత్తమైంది. విజయ్ కూడా తన ప్రసంగాన్ని ఆపేసి బస్సుపై నుంచే వాటర్ బాటిల్ విసిరేశారు. విజయ్ అక్కడి నుంచి బస్సులో బయలుదేరగానే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఇక ఉదయం నుంచి ఎండలో ఉండి మాడిపోయిన జనం ఒక్కసారిగా అక్కడి నుంచి కదిలారు. విజయ్ని స్పష్టంగా చూడాలని గోడలు, చెట్లు ఎక్కిన వాళ్లు కిందికి దూకారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో చీకట్లు అలముకున్నాయి. అసలే ఇరుకు రోడ్డు, చీకటి, అటు జనప్రవాహం, ఇటు ఒకరి మీద ఒకరు పడ్డంతో తొక్కిసలాట మొదలైంది. పెను విషాదానికి ఇదే కారణమైంది. ఈ విషాదంపై సీఎం స్టాలిన్ సచివాలయంలో ఉన్నత స్థాయిలో సమీక్షించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు 1,00,000 చొప్పున అందిస్తామని ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీష్ నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించారు. కరూరు నుంచి తిరుచి విమానాశ్రయం చేరుకున్న నటుడు విజయ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన దీనిపై ప్రకటన విడుదల చేశారు. తన గుండె బద్దలైపోయిందని, భరించలేని బాధతో విలవిల్లాడుతున్నానని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని విజయ్ పేర్కొన్నారు. కరూర్ విషాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తమిళనాడు గవర్నర్ రవి, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఫిబ్రవరిలో ఢిల్లీలోని రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్లో బెంగళూరులో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ విజయోత్సవ కార్యక్రమం నేపథ్యంలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ రాజకీయ సభలో తొక్కిసలాటలో 38 మంది వరకు మృతి చెందారు. వీటన్నింటికీ కారణం తక్కువ స్థలంలో ఎక్కువ మంది గుమిగూడడం, ఎవరికి వారు తామే ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నించడం, అన్నింటికన్నా ముఖ్యంగా గుంపును కట్టడి చేయలేకపోవడమే. దేశంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లు, సినిమా హాళ్లు వంటివి ఎప్పుడూ కిక్కి. ప్రధాని మోదీ అక్టోబర్ 16న కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కర్నూలు నగరంలో రోడ్ షో నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాలీలో పాల్గొంటారు. అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామిని మోదీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పటికే పూర్తి చేసిన పలు ప్రగతి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మోదీ పర్యటనపై సూచనప్రాయంగా సమాచారం తెలిసినా అధికారికంగా షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. మోదీ పర్యటన వివరాలను మంత్రి లోకేష్ శాసనమండలి లాబీలో మంత్రులు, ఎమ్మెల్సీలతో ప్రస్తావించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఓర్వకల సమీపంలో ప్రధాని సభ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం పరిశీలించారు. కర్నూలు నగరంలో నిర్వహించే భారీ ర్యాలీ రూట్ మ్యాప్ పైన జిల్లా యంత్రాంగంతో చర్చించినట్లు సమాచారం. ఇక గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 5230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టును ఓర్వకల సమీపంలో 415 ఎకరాల విస్తీర్ణంలో జయరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమను ప్రధాని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. వచ్చే నెల 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం కింద 2,90,234 మంది డ్రైవర్లకు 15,000 చొప్పున సాయం చేస్తామని తెలిపారు. ఏదైనా కారణాల వల్ల లబ్ధిదారుల జాబితాలో అర్హులైన వారి పేరు లేకపోతే సమస్యను పరిష్కరించి జాబితాలో చేరుస్తామన్నారు. శనివారం అసెంబ్లీలో సూపర్ 6 మేనిఫెస్టో హామీల అమలుపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక ఎన్నికల సమయంలో చెప్పినవన్నీ నేడు చేసి చూపిస్తున్నామన్నారు. మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు.
నెలకు 2,745 కోట్లను ఖర్చు చేస్తున్నామని, మొత్తంగా 63.50 లక్షల మందికి పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పెన్షన్లకు ఏడాదికి 32,143 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, తెలంగాణలో 8,179 కోట్లు, కేరళలో 7,295 కోట్లు పెన్షన్ల కింద ఖర్చు పెడుతున్నామని, ఏపీలో ఇచ్చే మొత్తంతో పోలిస్తే పావువంతు ఇస్తున్నాయని అన్నారు. ఇక ప్రతి నెల ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు ఎంతో ఆలోచించి పేదల సేవలో అని పేరు పెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ఆటో, క్యాబ్ డ్రైవర్లు అర్హులు. ఊపిరి ఉన్నంతకాలం పేదల కోసమే పనిచేస్తాను. పేదల కోసం నిత్యం ఆలోచన చేస్తున్నా. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం, నంబర్ 1 గా చేయడానికి పనిచేస్తున్నాను. అలాగే ఎమ్మెల్యేలు పనిచేయాలి. మేనిఫెస్టో హామీలు చాలా వరకు అమలు చేశాం. రైల్వే జోన్ ఏర్పాటయ్యేలా చూశాం. ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నాం. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి P4 వేదిక కానుంది అని చంద్రబాబు అన్నారు. విజయవాడలో నూతన టూరిజం పాలసీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పర్యావరణ, సంస్కృతి, వనరులు కాపాడుకుంటూ పర్యాటకం అభివృద్ధి చేస్తామన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిని శాసించే స్థాయికి టూరిజం చేరిందన్నారు. టూరిజంలోనూ ఉద్యోగ అవకాశాలున్నాయని, ఏపీలో దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నామన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో టూరిజం కీలకంగా మారింది. చిన్న చిన్న దేశాలు పర్యాటకాన్ని నమ్ముకునే అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. రాయలసీమలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఏపీకి తిరుపతి, శ్రీశైలం, మంత్రాలయం, కాణిపాకం, శ్రీకాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలున్నాయని అన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు ఓ కొలిక్కి వస్తాయని, 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలు విడుదల చేస్తామని ఏపీ జలవనరుల శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక పోలవరం ప్రాజెక్టు పనులపై సమగ్ర సమాచారంతో కూడిన నోట్ను ఆ శాఖ సీఎం చంద్రబాబుకు అందజేసింది. 194.8 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టు పనులు ఓవరాల్ గా 57.51% పూర్తయినట్టు ఆ నోట్లో వివరించింది. ఇందులో సివిల్ వర్క్స్ 86.10%, భూసేకరణ, సహాయ పునరావాసం పనులు 27.50% వరకు పూర్తి చేసినట్టు ఏపీ జలవనరుల శాఖ వెల్లడించింది. ఇప్పటికే 80 టీఎంసీల గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానదిలోకి పంపిస్తున్నామంది. ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్వే, 48 రేడియల్ గేట్ల బిగింపు, పవర్ హౌస్ తవ్వకం, గ్యాప్ 3 కాంక్రీట్ డ్యాం పనులు 100% పూర్తయ్యాయని చెప్పింది. స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ పనులు 80% వరకు పూర్తయ్యాయని పేర్కొంది ఏపీ జలవనరుల శాఖ. పాలనను పరుగులు పెట్టించేందుకు సీఎం రేవంత్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కీలకమైన పోస్టుల్లో గత ప్రభుత్వంలోని అధికారులే కొనసాగుతుండటంతో రేవంత్ మార్కు కనిపించడం లేదన్న అభిప్రాయం ఏర్పడేది. క్రమక్రమంగా పాలన మీద దృష్టి పెట్టిన సీఎం అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు ఆధారంగా తన మనసిరిగి పనిచేసే అధికారులను గుర్తించి వారి పనితీరుపై అంచనాకు వచ్చి ఎవరెవరిని ఏ పోస్టులోకి పంపించాలో నిర్ణయం తీసుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక శివధర్ రెడ్డిని ఇంటెలిజెన్స్ చీఫ్ చేశారు. ఎంతో నమ్మకంగా పనిచేసిన ఆయనకు ప్రమోషన్ ఇస్తూ డీజీపీగా నియమించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శివధర్ రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. ఇక 1991 బ్యాచ్ సివి ఆనంద్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో హోంశాఖ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమించి తన మార్క్ ఎలాంటిదో రేవంత్ చూపించారు. ఇక ఆ పోస్టులో ఫైర్ సేఫ్టీ డీజీగా ఉన్న నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా నియమించారు. సీనియర్ పోలీస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను సివిల్ సప్లైస్ కమిషనర్ కమ్ ఎక్స్ అఫిషియో సెక్రటరీగా నియమించారు. ఇక మరో సీనియర్ ఐపీఎస్ శిఖా గోయల్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా వేశారు. ప్రభుత్వానికి అతి కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టును 1997 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ కు అప్పగించారు. ఇప్పటిదాకా హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రవి గుప్తాను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు బదిలీ చేశారు. మహేష్ మురళీధర్ భగవత్ ను ఏడీజీ పర్సనల్ పోస్ట్ కు, సిఐడి చీఫ్ గా ఉన్న చార్ సిన్హాకు ఏసీబీ బాధ్యతలు అప్పగించారు. ఇక అనిల్ కుమార్ కు గ్రే హౌన్స్, ఆక్టోపస్ బాధ్యతలు అప్పగించారు. వీటితో పాటుగా ఇంకా మరిన్ని ముఖ్యమైన పోస్టుల్లో అధికారులను మార్చారు. వివాదాస్పదంగా మారిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను అక్కడి నుంచి మార్చి టీఆర్ఎండ్బీ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న వెస్ట్ జోన్ డీసీపీని సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా బదిలీ చేశారు. మొత్తంగా అటు ఐపీఎస్లు, ఇటు ఐఏఎస్ల బదిలీల్లో తన ఆలోచనలు, అంచనాల అనుగుణంగా నడుచుకునే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఏరికోరి మరీ నియమించుకున్నారు. జంట నగరాలకు పోటెత్తుతున్న జనాభాను కట్టడి చేయడంతో పాటు నగరాలపై ఒత్తిడిని తగ్గించడానికి ఉద్దేశించిన ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఆదివారం పునాది రాయపడనుంది. ఇందులో భాగంగా కందుకూరు మండలం మేర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:30 రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డితో పాటు అధికారులు పాల్గొనబోతున్నారు. 7.20 ఎకరాల్లో
ఈ భవనాన్ని నిర్మించడానికి ప్రభుత్వం 5 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి సమీపంలోనే దీన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యాలయం ద్వారా ఫ్యూచర్ సిటీ పరిధిలో భవనాలు, లేఅవుట్లు, పారిశ్రామిక అనుమతులన్నీ ఒకే చోట జాప్యం లేకుండా సింగిల్ విండో విధానంలో ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విషయంలో జీవోపై స్టే ఇవ్వకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని న్యాయస్థానం పేర్కొన్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు వెళ్లాలని భావిస్తోంది. దాంతో నేడో రేపో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తును ముమ్మరం చేసింది. ప్రభుత్వం పచ్చజెండా ఊపగానే ఎన్నికల ఈసీ షెడ్యూల్ను విడుదల చేస్తుంది. ఇక మరోవైపు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఊపందుకుంది. తాజాగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు 13 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పోస్టులను కేటాయించారు. ఇక ఈ మేరకు శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్టీలకు 4, ఎస్సీలకు 6 స్థానాలు కేటాయించారు. జనరల్కు 8 ఉన్నాయి. ఇక ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ డైరెక్టర్, స్టేట్ ఎలక్షన్ అథారిటీ డాక్టర్ జి సృజన ఉత్తర్వులు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవో 9కు చట్టబద్దత ఉందా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 285 సబ్ క్లాజ్ ఏ సెక్షన్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50%కి మించరాదని పరిమితి విధిస్తూ స్పష్టమైన నిబంధన ఉందని గుర్తు చేసింది. ఇక రిజర్వేషన్లు 50%కి మించరాదనే పరిమితిని తొలగిస్తూ శాసనసభ ఏకగ్రీవంగా చట్ట సవరణ చేసినప్పటికీ దానికి గవర్నర్ ఆమోదం ఇంకా పొందలేదని ప్రస్తావించింది. సవరణకు గవర్నర్ ఆమోదం లేకుండా కేవలం బిల్లు ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ల జీవో ఎలా ఇస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విజయవాడ ఉత్సవాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రజల్లో కొత్త జోష్ను నింపడంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పే విధంగా ఉన్నాయని, అదేవిధంగా మర్చిపోయిన ఒకనాటి కళలు తిరిగి ఆస్వాదిస్తున్నామని నగరవాసులు అంటున్నారు. గొల్లపూడిలో ఏర్పాటు చేసిన విజయవాడ ఎక్స్పోకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ను నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. దుర్గమ్మ ఆశీస్సులు, కటాక్షం అందరిపై ఉండాలని 11 రోజుల పాటు దుర్గమ్మ వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుందన్నారు బాలకృష్ణ. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో మంది తోడ్పాటు అందించారని, అమరావతిలో నిర్మించే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలుండే విధంగా నిర్మాణం చేస్తామన్నారు. అమరావతికి బ్రాండ్ సీఎం చంద్రబాబు అని, రాష్ట్రం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెరిగాయని మాత్రమే వినడానికి అలవాటు పడ్డ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తీపి కబురు చెప్పింది. వినియోగదారులపై ట్రూ అప్ భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. సుమారు 923.55 కోట్లను తిరిగి వినియోగదారులకు చెల్లించాలని ఏపీఆర్సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో ట్రూ అప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు పేర్లను మాత్రమే విన్న విద్యుత్ వినియోగదారులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి ట్రూ డౌన్ వింటున్నారు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంలు దాఖలు చేసిన 2758.76 కోట్లు ట్రూ అప్ మొత్తానికి గాను ఏపీఆర్సీ 1863.64 కోట్లకు ఆమోదం తెలిపింది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు 2787 కోట్లు వసూలు చేయడంతో ఆ మొత్తం నుంచి 1863.64 కోట్లను మినహాయించి మిగిలిన 923.55 కోట్లను విద్యుత్ వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ఏపీఆర్సీ ఆదేశించింది. దీంతో వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. తెలుగు రాష్ట్రాల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి వరద చేరి జనం కష్టాలు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. అలుగువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దామరకుంట, గంగపురి మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక మహబూబాబాద్ జిల్లాలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మానవపాడు మండలం అమరవాయి మానవపాడు మధ్య పెద్దవాగుపై అండర్ బ్రిడ్జ్ పై నీరు ప్రవహిస్తోంది. ఇక దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటిక్యాల మండలం నల్లూరులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడు దగ్గర వాగు ఉధృతితో 5 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐజ ఎమ్మిగినూరు రహదారిపై వాగు ఉధృతితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాకపోకలు నిలిచిపోయాయి. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద కొత్తపల్లి నుంచి కోడేరు వస్తుండగా వాగులో బైక్ పై వస్తున్న ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. వెంటనే స్థానికులు అతన్ని కాపాడారు. బైక్ ను బయటకు తీశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలకు నంద్యాల జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి సిద్ధాపురం చెరువు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
కర్నూలు గుంటూరు రహదారిపై నీరు వెళ్తోంది. దీంతో కర్నూలు నుంచి ఆత్మకూరు మీదుగా శ్రీశైలం, విజయవాడ, గుంటూరు వెళ్లే వాహనాలను నంద్యాల, గిద్దలూరు మీదుగా దారి మళ్లించారు. 45 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ను మూసి భయపెడుతోంది. అలా ఇలా కాదు, కాలనీలకు కాలనీలు, బస్తీలకు బస్తీలను వరద చుట్టుముట్టింది. రోజు వేలాది మంది రాకపోకలు సాగించి ఎంజీబీఎస్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. బస్టాండ్ మునకతో బస్సులను నిలిపివేశారు అధికారులు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి అనూహ్యంగా 35,000 క్యూసెక్ల వరద రిలీజ్ చేయడంతో మూసి ఉగ్రరూపం దాల్చింది. ఈ వరదకు తోడు వర్షం కూడా తోడవడంతో జల దిగ్బంధంలో చిక్కుకుని వెలువెల్లాడుతోంది హైదరాబాద్ నగరం. బాపుఘాట్, ఎంజీబీఎస్, ముసారాంబాగ్, ఉప్పల్ ప్రాంతాల పరిధిలోని మూసీ పరివాహకంలోని కాలనీలు జలమయమయ్యాయి. గోల్నాక, ముసారాంబాగ్ ప్రాంతంలో డేంజర్ బెల్ మోగిస్తోంది మూసీ. 3 రోజుల నుంచి ముసురు. దీనికి తోడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి భారీగా వరద రావడంతో హైదరాబాద్ నగరం జల దిగ్బంధంలోకి వెళ్లింది. జంట జలాశయాలకు క్యాచ్మెంట్ ఏరియాలో కుండపోతుగా కురుస్తున్న వానలు, ఎగువ నుంచి కూడా వరద తోడవడంతో భారీగా వరద పోటెత్తింది. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి 35,000 క్యూసెక్ల వరదను రిలీజ్ చేశాయి. జంట జలాశయాల వరదకు తోడు నగరంలో దంచి కొడుతున్న వర్షం, ఈ నీరు కూడా తోడవడంతో గత 2 రోజులుగా నగరం నానుతూనే ఉంది. జంట జలాశయాల నుంచి వచ్చే వరద బాపుఘాట్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ముసారాంబాగ్, గోల్నాక, ఉప్పల్ మీదుగా నగరం దాటుతోంది మూసీ ప్రవాహం. ఎడతెరిపిలేని వానలు హైదరాబాద్ ని అల్లకల్లోలం చేశాయి. ఎక్కడ చూసినా వరదే. మూసీ పరిధిలోని చాలా బస్తీలు వరదలో చిక్కుకున్నాయి. ఇక వరద ధాటికి మునిగిన ప్రాంతాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు. నిన్న రాత్రి డీఆర్ఎఫ్ బృందాల పనితీరును అభినందించారు సీఎం. అటు ఇంకా పొంచి ఉన్న భారీ వర్షాల నేపథ్యం, మూసి మహోగ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు ముఖ్యమంత్రి. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి గంటకు పెరుగుతోంది. గోదావరి వరద ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12.10 అడుగులకు పెరిగింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు బ్యారేజ్ 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి 10.25 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద అల్లూరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలపై ప్రభావం చూపింది. విలీన మండలాల్లో వరద ప్రవాహంతో కాజ్వేలు, రహదారులు నీట మునిగాయి. చింతూరు, వీర్పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కునవరం నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావంతో విలీన మండలాల్లో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యూపీలో కొన్ని వారాల క్రితం మొదలైన లవ్ మహమ్మద్ పోస్టర్ వివాదం బరేలీలో ఒక్కసారిగా భగ్గుమంది. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఒక వర్గం వారు పెద్ద ఎత్తున గుమిగూడి పోలీసులపై రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ నెల 4న మిలాదున్ నబీ ఊరేగింపు సందర్భంగా మార్గ మధ్యంలో ఒక టెంట్ కు ఐ లవ్ మహమ్మద్ పోస్టర్ తగిలించారు. ఈ లైట్ బోర్డుపై స్థానిక హిందూ గ్రూపులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో టెంట్ ను పోలీసులు తొలగించారు. అయితే ఆ తర్వాత కూడా యూపీ వ్యాప్తంగా ఈ తరహా ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఐ లవ్ మహమ్మద్ ప్రచారానికి మద్దతుగా బరేలీలో ప్రదర్శన నిర్వహించేందుకు స్థానిక మౌలానా ఇత్తెహాద్ ఏ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజా పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం ప్రార్థనలు ముగియగానే ఆ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున బరేలీలోని ఇస్లామిక్ గ్రౌండ్ సమీపంలో గుమిగూడారు. అయితే ఈ ర్యాలీ కొద్దిసేపటికి హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘర్షణలో 2,000 మంది నుంచి 3,000 మంది పాల్గొన్నట్లు బరేలీ పోలీసులు చెబుతున్నారు. సుమారు 22 మంది పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు బరేలీ ఎస్ఎస్పీ అనురాగ్ ఆర్య తెలిపారు. ఇక పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి నమాజ్ పూర్తి కాగానే ఇళ్లకు చేరుకోవాలని ప్రజలను కోరామని, అయితే గుంపులోని కొందరు రాళ్లు రువ్వుతూ కాల్పులకు దిగారని చెప్పారు. ఇప్పటికే 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు 39 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇక ఈ నిరసనలకు పిలుపునిచ్చిన స్థానిక మత గురువు ఇత్తెహాద్ ఏ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ అయిన తౌకీర్ రజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బరేలీ రేంజ్ డీఐజీ అజయ్ కుమార్ సాహ్ని తెలిపారు. ఐ లవ్ మహమ్మద్ ప్రచారానికి మద్దతుగా ఆయన చేసిన ఓ వీడియో పిలుపుతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనల తర్వాత తౌకీర్ రజా ఇంటి వద్ద భారీ సంఖ్యలో జనం గుమిగూడి నినాదాలు చేశారన్నారు. అలాగే నిరసనలకు పాల్పడిన కొంతమంది నివాసాల్లో భారీగా ఆయుధాలు, రాళ్లు, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. బరేలీ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు. ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఎవరున్నారో మౌలానా మర్చిపోయారని, రహదారులపై నిరసన పేరుతో బెదిరించాలని చూస్తే భయపడేది లేదన్నారు. కర్ఫ్యూలు విధించే ప్రసక్తే లేదని, నిరసనల పేరుతో అల్లర్లు నిర్వహించాలని చూస్తే ఉక్కుపాదం మోపుతామని యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సాధారణ జనజీవనానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించారు. మరోసారి లవ్ మహమ్మద్ ర్యాలీలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. జోర్సుగూడ నుంచి టెలికమ్యూనికేషన్స్, రైల్వే, ఉన్నత విద్య వంటి రంగాలకు సంబంధించి 60,000 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 8 ఐఐటీల విస్తరణకు శంకుస్థాపన చేశారు. స్వదేశీ సాంకేతికతతో 37,000 కోట్ల వ్యయంతో నిర్మించిన 97,500కు పైగా 4G టవర్లను మోదీ ప్రారంభించారు. దీంతో టెలికాం పరికరాల ఉత్పత్తి, తయారీలో భారత్, డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల సరసన చేరింది. అలాగే గుజరాత్లోని సూరత్ జిల్లాను ఉద్నాతో కలిపే అమృత్ భారత్ రైలుకు ఆయన జెండా ఊపారు. 1,400 కోట్ల వ్యయంతో నిర్మించిన కోరాపుట్ బాయిగూడ రైలు మార్గాన్ని 82 కిలోమీటర్ల మన్బార్ గోరాపూర్ సెక్షన్ ను ప్రధాని జాతికి అంకితమిచ్చారు. ఇక డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కింద ఒడిశా వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ తెలిపారు. అనేక దశాబ్దాలుగా పేదరికాన్ని చూసిన ఒడిశా ఇప్పుడు అభివృద్ధిగా అడుగులు వేస్తోందని, పేదలు, దళితులు, గిరిజనులకు సాధికారత కల్పించడంపై కృషి చేస్తున్నామన్నారు. చిప్ నుంచి షిప్ వరకు అన్ని రంగాల్లో భారత్ స్వదేశీగా తయారు కావాలనేది తమ సంకల్పమని అన్నారు. అమృత్ భారత్ రైలు గుజరాత్లోని ఒడిశా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తోకముడిచిన పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై మాత్రం విషం కక్కుతూనే ఉంది. సింధు జలాలను భారత్ నిలిపివేయడంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించారు. భారతదేశం సింధు జలాలను నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా అభివర్ణించారు. అయితే షరీఫ్ వ్యాఖ్యలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై అబద్దాలు చెబుతోందని భారత్ మండిపడింది. సింధు జలాలపై మాట్లాడిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు భారత దౌత్యవేత్త పేటిల్ గెహ్లాట్ గట్టిగా బుద్ధి చెప్పారు. అంతర్జాతీయ వేదికపై పాక్ ప్రధాని అసంబద్ధమైన నాటకీయ వ్యాఖ్యలు చేశారన్నారు. పాక్ విదేశాంగ విధానంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని గుర్తు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నట్లు నటిస్తూనే దశాబ్దం పాటు ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం కల్పించిందనే విషయం మర్చిపోకూడదని అన్నారు. ఈసారి ఏకంగా ఆ దేశ ప్రధాని ఈ ద్వంద్వ ప్రమాణాలను కొనసాగించడంలో ఆశ్చర్యం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధాన్ని ముగించాలంటూ పాక్ సైన్యమే భారత్ ను వేడుకున్న విషయాన్ని పేటిల్ గెహ్లాట్ గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన రన్వేలు, హ్యాంగర్లను పాక్ విజయంగా భావిస్తే దాయాది దేశం దాన్ని ఆస్వాదించవచ్చంటూ ఎద్దేవా చేశారు. భారత్లోని అమాయక పౌరులపై జరిగిన దాడికి పాక్ బాధ్యత వహించాలని పేటిల్ గెహ్లాట్ డిమాండ్ చేశారు. ఇస్లామాబాద్ నిజంగా శాంతిని కోరుకుంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపి భారత్ కోరుతున్న ఉగ్రవాదులను అప్పగించాలన్నారు. భారత్ పాక్ ద్వైపాక్షిక సమస్యలను పరిష్కారంలో మరొకరి జోక్యం అవసరం లేదని పేటిల్ గెహ్లాట్ స్పష్టంగా చెప్పారు. ఐక్యరాజ్య సమితి సమావేశానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాజరైన నేపథ్యంలో యుఎన్ఓ కార్యాలయం ఎదుట బలూచిస్తాన్ ప్రజలు ఆందోళనకు దిగారు. బలూచ్ ప్రజలకు పాక్ ఆర్మీ హత్య చేస్తుంది, వెంటనే బలూచిస్తాన్ వదిలేయాలంటూ నిరసన తెలిపారు. షెహబాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధానికి ధీటుగా బదిలిచ్చిన ఐఎఫ్ఎస్ అధికారిని పేటిల్ గెహ్లాట్ పై చర్చ జరుగుతోంది. మహారాష్ట్రకు చెందిన పేటిల్ 2015లో ఐఎఫ్ఎస్ లో చేరి దౌత్యవేత్తగా కెరీర్ ను ప్రారంభించారు. విదేశాంగ శాఖకు చెందిన యూరోపియన్ వెస్ట్ డివిజన్ లో సెక్రటరీగా సేవలందించారు. పారిస్, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయాల్లో పనిచేశారు. అనంతరం ఐక్యరాజ్య సమితిలో భారత్ మిషన్ లో ఫస్ట్ సెక్రటరీగా నియమితులయ్యారు. గతంలో పలుమార్లు పాక్ ఆరోపణలను ఐక్యరాజ్య సమితిలో బలంగా తిప్పికొట్టారు పేటిల్ గెహ్లాట్. లద్దాఖ్ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడంతో పాటు 6వ షెడ్యూల్లో చేర్చాలంటూ కొనసాగుతున్న ఉద్యమం ఇటీవల హింసాత్మకంగా మారింది. ఆ ఘటనలో 4 మృతి చెందగా 90 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ క్రమంలోనే లద్దాఖ్ ఉద్యమకారుడు వాంగ్చుక్ ను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసి వేరే ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం సోనం వాంగ్చుక్ జోధ్పూర్ జైల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వాంగ్చుక్ కు చెందిన బ్యాంకు లావాదేవీలు, విదేశీ పర్యటనపై అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు లద్దాఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జామ్వాల్ తెలిపారు. లద్దాఖ్ లో చెలరేగిన హింస వెనుక వాంగ్చుక్ కీలకంగా ఉన్నారని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో చోటు చేసుకున్న నిరసనల గురించి ప్రస్తావించారని డీజీపీ జామ్వాల్ తెలిపారు. అంతేకాకుండా సోనం వాంగ్చుక్ కు పాకిస్తాన్తో సంబంధాలున్నాయని, ఓ పాకిస్తానీ గూఢచారిని ఇటీవల అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సోనం నిరసనల వీడియోలను ఆ వ్యక్తి పాకిస్తాన్ కు పంపించినట్లు గుర్తించామన్నారు. అదేవిధంగా వాంగ్చుక్ పాకిస్తాన్లో ది డాన్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు బంగ్లాదేశ్ లో పలుమార్లు సందర్శించారు. పసుకున్న నేపాల్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో పెను సంచలనం సృష్టించింది. బలమైన వెస్టిండీస్ కు షాక్ ఇచ్చింది. 3 టీ20ల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో నేపాల్ 19 పరుగులతో విండీస్ ను చిత్తు చేసింది. దీంతో ఐసీసీ సభ్యదేశంపై తొలి గెలుపును అందుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో మొదట నేపాల్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ 38, కుశాల్ మల్లా 30,
గుల్షన్ ఝా 22 పరుగులతో సత్తా చాటారు. హోల్డర్ 4, నవీన్ బిర్సీ 3 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో విండీస్ 20 ఓవర్లలో కొంత స్కోర్కి పరిమితమైంది. పాకిస్తాన్ మాకు పోటీయే కాదు అని భారత కెప్టెన్ సూర్యకుమార్ ధీమాగా చెప్పాడు. అయినా యుద్ధ భూమిలోనే కాదు, క్రికెట్ మైదానంలోనూ ఆ జట్టును చిత్తుగా ఓడిస్తే తనివి తీరా చూసి ఆనందించాలన్నది అభిమానుల ఆకాంక్ష. ఇక అందుకే పాక్తో ఆడే ప్రతి మ్యాచ్ ను వారు భావోద్వేగంతో తిలకిస్తుంటారు. పైగా ఈసారి కరచాలన వివాదం, రెచ్చగొట్టే చేష్టల వ్యవహారం సరేసరి. ఇక ఈ నేపథ్యంలో నేడు ఇరు జట్ల మధ్య ఆఖరి సమరం జరగబోతోంది. ఈ కీలక మ్యాచ్ లోనూ ఫైనల్ పంచ్ తమదే అవ్వాలని టీమిండియా భావిస్తోంది. అటు గతం ఎలా ఉన్నా ఈసారి మాత్రం ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకూడదని పాక్ కసితో ఉంది. దాదాపు ఏకపక్ష మ్యాచ్లతో అక్కడక్కడ ఉత్కంఠభరిత క్షణాలతో సాగిన ఆసియా కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. 41 ఏళ్ల టోర్నీ చరిత్రలో భారత్ పాక్ జట్లు తొలిసారి ఫైనల్లో తలపడబోతున్నాయి. దీంతో ఆదివారం జరిగే ఈ హై వోల్టేజ్ సమరంపై ఆసక్తి రెట్టింపైంది. టోర్నీలో భారత్ ఆడిన 6 మ్యాచ్ల్లో ఓటమనేదే లేకుండా తుది పోరుకు అర్హత సాధించగా అటు పాక్ ఓడిన 2 మ్యాచ్లు భారత్ పైనే కావడం చెప్పుకోవాల్సిన విషయం. ఏదేమైనా ఆపరేషన్ సింధూర్ ప్రభావం ఈ ఆసియా కప్ పై గట్టిగానే పడిందని చెప్పొచ్చు. కరచాలను నిరాకరణతో పాటు గ్రూప్ మ్యాచ్ లో పాక్ ను ఓడించాక కెప్టెన్ సూర్య తమ విజయాన్ని సైనికులకు అంకితమిచ్చాడు. దీనికి ప్రతిగా అన్నట్టు సూపర్ 4 మ్యాచ్ లో ఫర్హాన్ గన్ఫైర్ సంబరాలు, రౌఫ్ సంకేతాలు భారత అభిమానుల భావోద్వేగాలను రెచ్చగొట్టినట్టయింది. ఇరు బోర్డుల పరస్పర ఫిర్యాదులతో ఐసీసీ జరిమానాలు కూడా విధించింది. ఇక వ్యవహారం ఇంతవరకు వచ్చాక ఫైనల్లో ఆ ప్రభావం ఎలా ఉండబోతుందన్నదే సందేహం అందరిలో నెలకొంది. తిరుమల రాడి బ్రహ్మోత్సవాలతో సప్తగిరిలో పులకిస్తున్నాయి. శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాల 4వ రోజు కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై విహరించారు. ఈ రాత్రి శ్రీవారికి బ్రహ్మోత్సవాల్లోని అత్యంత విశిష్టమైన గరుడు వాహన సేవ జరగనుంది. తిరుమలలో శ్రీనివాసుని వైభవం అంబరాన్ని తాకుతోంది. కొండపై జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో 4 రోజులు గడిచాయి. 4వ రోజు ఉదయం కోరిన కోరికలు తీర్చి కల్పవృక్షంపై కనిపించిన శ్రీవారు భక్తులను కనువిందు చేశారు. రాత్రి సప్తగిరీశ్వరుడు సర్వభూపాల వాహనంపై కొలువు తీరారు. సకల జుగాలను ఏలే రాజులందరూ స్వామివారిని తన భుజస్కంధాలపై మోస్తున్నట్లుగా స్వామి వాహన సేవ జరిగింది. సర్వభూపాలురనే తన వాహనంగా చేసుకున్న శ్రీవారి తేజస్సును భక్తులు పారవస్యంతో దర్శించుకున్నారు. ఇక శ్రీనివాస వాహన సేవలతో తిరుమల ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది. తిరువీధుల్లో జరుగుతున్న వాహన సేవలు భక్తులను పులకింపజేస్తున్నాయి. తిరుమల శ్రీనివాసుడు తన వాహనాలలోకే అత్యంత బరువైనటువంటి సర్వభూపాల వాహనంపై ఊరేగి భక్తులను కనువిందు చేశారు. రాజులకే రారాజైన శ్రీవారిని భువిలోని రాజులందరూ తమ భుజస్కంధాలపై మోస్తున్నారనడానికి ప్రతీకగా ఈ వాహన సేవను చెబుతారు. ఇక మలయప్ప ఇరువురు దేవేరులతో కలిసి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను పరవశింపజేశారు. బ్రహ్మోత్సవ వైభవంతో తిరుమల కొండంతా గోవిందనామ స్మరణలతో మార్మోగిపోయింది. శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం కార్యక్రమం వేడుకగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికపై ఆసీనులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి వేద మంత్రాల నడుమ కంకణ భట్టార్ వేణుగోపాల దీక్షితులు ఈ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామి, అమ్మవార్లకు దాదాపు 2 గంటల పాటు అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో నేడు స్వామి మోహిని అవతారంలో మురిపిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మోహిని అవతారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మహావిష్ణువు మాయ నుంచి పరమేశ్వరుడైన తప్పించుకోలేడని అంతరార్థాన్ని తెలియజేస్తూ తనను నమ్మిన భక్తులు మాయామోహిత ప్రపంచం నుంచి విముక్తిని, తనను చేరే మార్గాన్ని తెలియజేసే మహిమాన్విత అవతారం ఈ మోహిని అవతారం. ఇక 5వ రోజు రాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన గరుడ వాహన సేవ జరగనుంది. తన దాసుడైన పరమ భక్తుడైన గరుత్మంతుడిపై వెంకటేశ్వర స్వామి చతుర్మాడ వీధిలో ఊరేగుతుంటే శ్రీ మహావిష్ణువే కదిలి వచ్చినట్లుగా భక్తులు భావిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభంలో సైతం సర్వదేవతలకు ఆహ్వానం పలికేది గరుడుడే. వాయు మనోవేగాలతో తన స్వామిని ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలిసిన గరుడిపై తిరుమాడ వీధుల్లో మలయప్ప ఊరేగుతుంటే అది తిలకించిన భక్తులు తాము 7 కొండలపై నిల్చున్నామన్న విషయాన్ని, ఇది కలియుగమన్న వాస్తవాన్ని మర్చిపోతారు.